అయితే డిమాండ్ల పరిష్కారం వైపు ఏదన్నా మొగ్గు చూపుతుందా ప్రభుత్వం? అసలు ఏం చెప్తుంది? డిమాండ్ వైపు అంటే మొగ్గు చూపాలని అడుగుతున్నామండి. మేము మాకు ఇవ్వాలనే చెప్పేసానండి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మేము 42 రోజులు ధర్నాలోని కుప్పలో కూడా ఆయన మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చి మేము ఫస్ట్ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మీకు జీతాలు పెంచుతామని చెప్పారండి. కానీ ఇప్పుడు వచ్చి మాకు జీతాలు పెంచకపోవడంతో ఈ రోజు ఈ ధర్నాకు కూడా ముందుకు రావాల్సి వచ్చిందండి. చూసుకుంటే మహిళలకు పెద్దపీట అన్న కూటమి ప్రభుత్వము ఎందుకు మహిళలకు ఇచ్చే పథకాల కాడి నుంచి అన్నిటిలో కోత విధిస్తుంది? చెప్పినవి ఎందుకు హామీలు అమలు అవట్లేదు? ఆ విషయం మీరు అమలు అవ్వట్లేదంటే అన్ని విషయాల్లోనే ఆయన ముందడుగు వేస్తున్నారండి. కానీ మా అంగన్వాడీ విషయంలో మాత్రమే ఎందుకో ముందడుగు వెనకాల ఉంటున్నారండి, పట్టించుకోవట్లేదు. అది పట్టించుకోవాలని చెప్పి మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిఏలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన మేము మనస్ఫూర్తిగా ప్రార్థించి అడుగుతున్నామండి. గతంలో ఎలక్షన్స్ లో ఏ హామీ ఇచ్చింది? పథకాల లిస్టులో మీరు ఎందుకు లేరు? పథకాలు కూడానండి గవర్నమెంట్ ఉద్యోగాలుగా మమ్మల్ని గుర్తిస్తామని చెప్పారండి. మాకు ఏ పథకాలు కూడా వర్తించట్లేదు. అంగన్వాడీ గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు అని చెప్పేసి కనీసం ఆయాలకి పెన్షన్లు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు ఉర్దూ పెన్షన్లు కానీ ఇలాంటివి ఏమీ లేవండి. అవి కూడా మీకు చేస్తామమ్మా అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఏ పథకాల్లో లేమండి. అవి కూడా పథకాలన్నీ కూడా మాకు నెరవేర్చాలని చెప్పేసి మేము అడుగుతున్నామండి. 9 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన చూశారు. ఒక పక్క అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలు అసలు ఎక్కడ ప్రస్తావనకే రాలేదు. అది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మాకు కంపల్సరీగా జీతాలు అవి పెంచుతారు, మా డిఏలు ఇస్తారు, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తారు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి మాకు ఒక ఆశ ఉన్నదండి. ఆ ఆశ నెరవేరుతుందని చూస్తున్నాము. ఉమ్మడి కుటుంబం ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం కూడా చేస్తారని మొన్నప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అందం చూసుకొని మేము చాలా ధైర్యంగా ఓట్లు వేసామండి. ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కూడా మేము చాలా వరకు అందరం కూడా ఓట్లు వేసాము. మరి ఆయన మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు గుర్తించి మాకు కొంచెం న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే ఈ 9 నెలల పరిపాలనలో కూడా ఏమేం బాగున్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెనకంజి వేస్తున్నారు? గతంలో మహిళలకు అండగా ఉంటున్నారు అన్ని విషయాలు. మరి ఎందుకని వెనకడిగేస్తున్నారు అనేది మనకైతే తెలియట్లేదండి. కానీ చాలా వరకు మాట ఇవ్వడం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. నేను అందరికీ కూడా ఒక అక్క చెల్లుళ్ళలాగా చెప్పేసి నేను అన్ని మాకు ఉమ్మడి ప్రభుత్వం మేమంతా చేస్తామని చెప్పేసి అన్నారు. అది నమ్మే మేము అందరం కూడా ముందడిగేసి ఓట్లు వేసాము, గెలిపించాము. మరి మా బాధను అర్థం చేసుకొని మాకు 26,000 రూపాయలు జీతం ఇచ్చి కనీస వేతనం ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని చెప్పేసి మాకు డిఏలు మాకు అన్నీ కూడా ప్రభుత్వ రాయితీలు అన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నామండి. దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం మనసు పెట్టి మాకు చెయ్యాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ సమ్మె అనంతరం మీ కార్యాచరణ మరి ఈ ఒక్క రోజుతో మాకు ఇప్పటికి వచ్చి ముందుకి వచ్చి సీఎం గారు ఏదో విషయం చెప్తే ఇక్కడతో ఆగుతామండి, లేదంటే ఇది ఇలా కొనసాగుతుందండి. ఆయన మాకు విషయం చెప్పేంత వరకు కూడా ఈ సమ్మె అయితే ఆగదండి. మరి 42 రోజులు అప్పుడు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 42 రోజులు ఆగకుండా తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద పడిపోయి మేము చేసామండి. మరి ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అంతవరకు తీసుకురాని అనుకుంటున్నాం మేము. మరి ఆయన ఏ విషయాన్ని చెప్పేంత వరకు కూడా కొనసాగుతుందండి. ప్రభుత్వాల నుంచి ఏదన్నా ఉందా మీ వైపు సానుకూలంగా స్పందిస్తున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు జరిగింది. కింద ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజుల సమ్మెలో టెంటల దగ్గరకు వచ్చి మేము మీకు మహిళలమ్మా ఈ కూటమి ప్రభుత్వం వస్తే మహిళలకు అన్యాయము చేయము, మేము వస్తే మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం 9 నెలలైనా ఏ అంగన్వాడీ కార్యకర్త దగ్గరకైనా ఏ సెంటర్ దగ్గరకైనా వచ్చి మేము జీతాలు పెంచుతామని ఇంతవరకు అడగలేకపోయారు. అయితే మేము ఒకటే కోరుకుంటున్నాం, సుప్రీంకోర్టు ఇచ్చింది ఒక కుటుంబం బతకాలి అంటే 26,000 రూపాయలు కావాలి అని సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఒక కుటుంబం కోసం మేము బయటికి వెళ్ళి 10 మంది జనాభాలో తల్లులకి పిల్లలకు సేవలు చేస్తుంటే మా కుటుంబం గురించి మాకు జీతం పెంచండి ప్రభు అని అడుగుతుంటే అమ్మ సైకో ప్రభుత్వం వెళ్ళిపోయిన ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం వచ్చింది, మేము చాలా బాగా చేస్తాము అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారే. ఆ ప్రభుత్వం ఆయన చెప్పిన మాటలు ఏమైపోయినాయి? ఇవాళ మహిళల అలంకార థియేటర్లలో మేము ఇంతమంది రోడ్లెక్కాం కదా, మీరు మహిళలకు న్యాయం చేస్తామన్నారు. మేము ఒకటే చెబుతున్నాం, మాకు 11,500 రూపాయలు శాలరీ ఇవ్వాలి. 11,500 రూపాయల శాలరీని 26,000కి పెంచాలి. 26,000 పెంచేంత వరకు పోరాడతాం. గ్రాడ్యుయేటీ దొంగ గ్రాడ్యుయేటీ, మీ దొంగ గ్రాడ్యుయేటీని మేము నమ్మము. గ్రాడ్యుయేటీ జీవోని 26,000 రూపాయల జీతాన్ని
మా ఆఫీసులకి జీవో రూపేణ రావాలి. వచ్చేంత వరకు మేము పోరాడి ఈ మహిళలంతా నీకు మహిళలా కనిపించట్లేదా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము ఒకటే అడిగేది, అంగన్వాడీ మహిళలకు మీరు న్యాయం చేస్తే దేశంలో ఉన్న మహిళలకు మీరు న్యాయం చేశారని అనుకుంటాం. ఎక్కడో ఏదో జరిగింది కాదు, ఏరియాలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకే మీరు మహిళలకు న్యాయం చేయనప్పుడు మేము మహిళలకు చేయూతనిస్తాం. ఏంటి మీరు ఇచ్చింది? ఒక కుటుంబాన్ని ఈదులో పడేసి 1,27,000 అంగన్వాడీలని రోడ్ల మీద పడేశారు. ఇదేనా మీకు సంస్కారం? ఇదేనా మీ ప్రభుత్వం తీరు అని మేము గట్టిగా అడుగుతున్నాం. మా సమస్యల పరిష్కారం కాకపోతే, మాకు జీతాలు పెంచకపోతే, మా జీవో వెంటనే ఇవ్వకపోతే గనగనక మండే ఆకాశంలో సూర్యుడినే చూస్తారు. అంగన్వాడీలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు బగబగ మండే సూర్యుడు ఎలా మండుతాడో అలా మండే ఆగ్రహం ఎలా ఉండుతో గత ప్రభుత్వంలో గుర్రాలతో తొక్కించిన మీరు చూశారు. తర్వాత ప్రభుత్వం 42 రోజుల సభలో జగన్ బాబు గారిని చూశారు. మళ్ళీ మూడోసారి మీరు వచ్చి గతి పట్టించుకోవద్దు కూటమి ప్రభుత్వానికని మేము పదే చెబుతున్నాం. సార్ నమస్తే సార్. ముందుగా మీ అందరికీ, మేమందరం ఇక్కడికి చలో విజయవాడ మహాధర్నాకు వచ్చాం సార్. మేమందరం సరదా కోసమో రాలేదు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు చారిత్రాత్మకమైన ధర్నా చేశాం. ఎందుకంటే మాకు కనీస వేతనం కావాలి, మాకు గ్రాడ్యుటీ కావాలి, మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా చెయ్యాలి అనే మెయిన్ ప్రతిపాదనతో మేము 42 రోజులు చారిత్రాత్మకమైన ధర్నా చేశాము. ఇక్కడే బిఆర్టీ సెంటర్లో పెద్ద ఎత్తున ధర్నా చేశాము. సీఎం గారి ముట్టడి కూడా అన్నాము. గత ప్రభుత్వాన్ని కావాలని మేము మట్టు పెట్టి మాయం చేసేసాం. ఎందుకంటే అంగన్వాడీలు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు. అలాగే మేము కూడా గత ప్రభుత్వాన్ని రూపుమాపాము. ఇదేం మాకు కొత్త కాదు. ఈ ధర్నాలు ఇవన్నీ చూసి అలసిపోయి ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము ఒకటే అడుగుతున్నాం. సార్, మేమందరం మీరు వస్తే జీతాలు పెరుగుతాయని, మీరు గత ప్రభుత్వంలో 2 సార్లు పెంచారని మంచి ఉద్దేశంతో ఓట్లేసాం సార్. కానీ మీరు 10 నెలలైనా అంగన్వాడీలని గత ప్రభుత్వం ఎలా చూసిందో చులకనగా చూస్తున్నారు సార్. ఇది మీకు సభ్యత కాదు సార్. మేము సరదాల కోసం ఈ రోడ్లో ఎండలో ఉండలేదు. మాకు కావాల్సిన కనీస వేతనం ఇచ్చేదాకా మేము తగ్గేదే లేదు సార్. ఎందుకంటే 11,500తో ఈరోజు ఒక 4 ఫ్యామిలీ, అలాగే అంగన్వాడీ అనే ఇంకో కుటుంబాన్ని నడపలేకపోతున్నాం సార్. ఎందుకంటే మెనో ఛార్జీలు పెంచలేదు, కాంటిమెంట్స్ ఛార్జీలు పెంచలేదు, ఫైర్వుడ్ ఛార్జీలు పెంచలేదు. వీటితో మేమందరమీ ఆ పిల్లల్ని ప్రీ స్కూల్ అనే పిల్లల్ని నడుపుతున్నాం. అలాగే గర్భిణీలు బాలింతలనే నవ సమాజ నిర్మాణాన్ని చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ఇచ్చిన అనేక రకాల సర్వేలను చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం పెట్టిన అన్ని మీటింగులకు అటెండ్ అవుతున్నాం. అలాగే మేము ఫోన్లో 6 రకాల యాప్ల్లో పనిచేయాల్సి వస్తుంది సార్. ఫోన్లో చేసేటప్పుడు మాకు రికార్డులు ఎందుకు? మేము మాన్యువల్గా రికార్డులు రాసేటప్పుడు మాకు ఫోన్లు ఎందుకు? ఈ రెండిట్లో మేము ఫోన్లో వర్క్ చేయాలా, రికార్డులో వర్క్ చేయాలా? పిల్లలకి తల్లి వాళ్ళోడు వచ్చిన పిల్లలకి చదువు చెప్పి పౌష్టికాహారాన్ని ఇవ్వాలా? గవర్నమెంట్ చెప్పే అనేకమైన సర్వేలు మేము చెయ్యాలా? ఇంకోటి, ఈరోజు ప్రభుత్వం గుడ్డిగా కలెక్టర్ గారు ఆదేశాలని పైనుండి ఒత్తిడి చేస్తున్నారు. సంవత్సరంలోపు పిల్లలకి ఆధార్లు తీపిచ్చేది అంగన్వాడీ టీచర్ తీపిచ్చిద్దా? ఎందుకంటే చిన్నపిల్లల్ని బయటికి తీసుకురావడానికి తల్లులు ఇష్టపడరు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి ఆధార్ తీసుకోవాలంటే. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మేము మోటివేషన్ చేస్తున్నాం సార్. తప్పులేదు. గత ప్రభుత్వంలో పిల్లలందరికీ డేట్ ఆఫ్ బర్త్ అనేది లేవు, మా అందరి గోల్ లేవు. కానీ ఇప్పుడు మేము గర్భిణీలు బాలింతల్ని మోటివేషన్ చేసి 21 రోజుల్లోపే డేట్ ఆఫ్ బర్త్లు తీసుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి బిడ్డ. ఇది అంగన్వాడీ ఘనత. అలాగే 3 కేజీల బిడ్డ పడుతుందంటే ఈరోజు ఇది అంగన్వాడీ టీచర్ ఘనత. అంతకుముందు శిశు మరణాలు జరిగాయి ఎక్కువగా, ఈరోజు ఎక్కడో ఒకటి జరుగుతుంది. ఇలా శిశు మరణాలు మాతృ మరణాలు జరగకుండా చూస్తుందంటే ఇది అంగన్వాడీ టీచర్ ఘనత. ఈరోజు పిల్లలకి సంవత్సరంలోపే ఆధార్లు వెంటబడి తీపిస్తున్నాము. ఇవన్నీ చేస్తుందంటే అంగన్వాడీ టీచర్ ఘనత. ఒక భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నామంటే ఇది అంగన్వాడీ టీచర్ ఘనత. గవర్నమెంట్ గుర్తించాలి మమ్మల్ని. అంగన్వాడీలు అంటే చులకనగా ఉందా మీకు? మేము అడుగుతుంది కనీస వేతనం. సుప్రీంకోర్టు ఇచ్చిన కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడుగుతున్నాం సార్. కానీ లోటు బడ్జెట్లో ఉంది, పెంచుతారులే.
చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఆయనే పెంచుతారులేని ఎదురు చూస్తున్నాం సార్. బడ్జెట్లో మాకు ఎలాంటి జీతాలు పెంచలేదు కాబట్టి ఈరోజు మేము బడ్జెట్ చూసిన తర్వాతే ఒక అడుగు ముందుకు వేసి చలో విజయవాడ ధర్నానని వచ్చాం సార్. ఏదో సరదా కోసం రాలేదు. మాకు పక్క రాష్ట్రాలతో పాటు ఉమ్మడి రాష్ట్రమైన తెలంగాణలో ఇచ్చినట్టు 18,000 ఇవ్వాలని మేమందరం ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన 26,000 ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి మేము అర్థం చేసుకొని మా ఉమ్మడి రాష్ట్రమైన పక్క రాష్ట్రంతో పాటు 18,000 ఇవ్వాలి సార్. మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా చేయాలి. అక్కడ హెల్పరే టీచర్ ఉద్యోగం చేయాలి, ఆయా ఉద్యోగం చేయాలి కాబట్టి ఆ 7,000 సరిపోవు కాబట్టి మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లు చేయాలి సార్. ఇంకోటి మా గ్రాడ్యుటీ అంటున్నారు. నేను 24 ఏళ్ళ నుండి చేస్తున్నాను. నాకు ₹1,00,000 గ్రాడ్యుటీ ఏంటి సార్? నేను 40 ఏళ్ళు పనిచేసి గ్రాడ్యుటీ మాకు చాలదు. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ గ్రాడ్యుటీని అయితేనే మాకు అదే గ్రాడ్యుటీని అమలుపరచాలి. అప్పుడు దాకా మేము తగ్గం సార్. ఇలాంటి ధర్నాలు ఇంకా ముందు చాలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మంచి సహృదయంతో అంగన్వాడీల పనేంటి, వాళ్ళకి ఏమేమి రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారనే మంచి ఉద్దేశంతో ఆలోచించి మాకు పక్క రాష్ట్రాలతో పాటు జీతం పెంచాలని కోరుకుంటున్నాం సార్.